నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ జర్నలిస్ట్ వసంత్. 3 పార్టీలను ఒక తాటిపైకి తేవడంలో క్లియర్ గేమ్ ప్లాన్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్‌తో క్లీన్ స్వీప్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తనదైన మార్క్ చూపించి కింగ్ మేకర్‌గా ఎదిగిన జనసేన అధినేత, జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పొలిటికల్ ఫోకస్‌ను తెలంగాణ వైపు మళ్లించారు. ఇటీవల హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో పలు ఉమ్మడి జిల్లాల్లో జనసేన పార్టీ కార్యాలయాల ఏర్పాటు, డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు సడన్గా స్పీడ్గా తీసుకురావడం వెనుక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధాన టార్గెట్ అని స్పష్టమవుతుంది. మోదీ షాతో భేటీ తర్వాత మారిన గేర్లు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పవన్ కళ్యాణ్ జరిపిన అంతర్గత చర్చల్లో తెలంగాణ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు ఇన్సైడ్ వర్గాల టాక్. తెలంగాణలో కాంగ్రెస్ ను ఢీకొట్టడానికి బీజేపీ ఒంటరిగా ప్రయత్నిస్తున్నప్పటికీ అర్బన్ ఏరియాల్లో ఉన్న సెటిలర్స్, నిరాశలో ఉన్న బీఆర్ఎస్ ఓటర్లను ఆకర్షించడంలో పవన్ కళ్యాణ్ చరిష్మా కీలక పాత్ర పోషిస్తుందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారట. బీజేపీ జనసేన లీడర్షిప్ మధ్య కుదిరిన ఒక అండర్స్టాండింగ్ ప్రకారమే పవన్ కళ్యాణ్ తెలంగాణలో జనసేన కార్యకలాపాలను వేగవంతం చేశారనేది పొలిటికల్ టాక్. సడన్ గా పార్టీ ఆఫీసులు, మెంబర్షిప్ అందుకేనా? గతంలో జనసేనకు తెలంగాణలో ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీకి ఒక అడ్రస్ లేదా అధికారిక కేంద్రం లేకపోవడం పెద్ద మైనస్గా మారింది. ఒక సాధారణ కార్యకర్తకు పార్టీపై భరోసా కలగాలంటే భౌతికంగా పార్టీ ఆఫీసులు ఉండటం చాలా చాలా ముఖ్యం. జనసేన ఏపీకే పరిమితం కావడం లేదని, తెలంగాణలో పక్కాగా ఉంటామనే నమ్మకాన్ని కేడర్లో నింపడానికే ఈ ఆఫీసులు ఓపెన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న డిజిటల్ మెంబర్షిప్ పార్టీకి చాలా చాలా కీలకంగా మారనుంది. ఈ మెంబర్షిప్ ద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ డివిజన్లలో జనసేనకు ఎంత ఓట్ బ్యాంక్ ఉందో ముందే అంచనా వేసుకోవడం సాధ్యపడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో జనసేన ప్రభావం చూపించగల ప్రాంతాలు ప్రధానంగా జిహెచ్ఎంసీ పరిధిలోని కూకట్పల్లి, షేర్లింగంపల్లి, ఎల్బీ నగర్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, అమీర్పేట్, అంటే ఆ ప్రాంతాలతో పాటు సనత్ నగర్ నియోజకవర్గం లాంటి ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో జనసేనకు మంచి పట్టుంది. ఈ ప్రాంతాల్లో ఐటీ కారిడార్, యువతతో పాటు కొన్ని సామాజిక వర్గాలు, అంటే కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, ఇతర ఏపీ మూలాలు ఉన్న ఓటర్లు, అంటే సెటిలర్స్ దాదాపుగా 40-50% వరకు ఉన్నారు. గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోయినా పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు బీజేపీకి ఏకపక్షంగా ఓట్లేసి తమకున్న బలాన్ని చూపించారు ఇక్కడున్న ఓటర్లు. ఇక జనసేనకు పట్టున్న మరో ప్రాంతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం అర్బన్, సత్తుపల్లి, వైరా, అశ్వరావుపేట, పాలేరు నియోజకవర్గాల్లో జనసేనకు బలమైన ఓట్ బ్యాంక్ ఉన్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీతో పొత్తులో భాగంగా ఇక్కడ జనసేన పోటీ చేసింది. ఎన్నికల్లో ఓడిపోయిన కొన్ని స్థానాల్లో చెప్పుకోదగ్గ ఓట్లు సాధించింది. ఈ నియోజకవర్గాల్లోని కొన్ని సామాజిక వర్గాలు, ముఖ్యంగా కమ్మ, కాపు ఓటర్లు ఎక్కువగా జనసేనకు మద్దతుగా నిలిచాయి. ఇవి గణాంకాలు కూడా చెప్తున్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఉత్తర మధ్య తెలంగాణ అర్బన్ ప్రాంతాల్లో కూడా జనసేన బలంగా దూసుకుపోతోంది. వరంగల్ అర్బన్, నిజామాబాద్ నగర కార్పొరేషన్, నల్గొండ టౌన్, మిర్యాలగూడ ప్రాంతాల్లో జనసేనకు నమ్మదగిన ఓట్ బ్యాంక్ ఉంది. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎక్కువగా ఉండే ఈ అర్బన్ సెంటర్లలో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆయనకున్న క్రేజ్ పార్టీకి ప్లస్గా మారింది. దానికి తోడు పవన్ అభిమానులు కూడా జనసేనకు బలమైన ఓట్ బ్యాంక్గా ఉన్నారు. బీజేపీతో పొత్త, ఒంటరి పోరాటమా అంటే రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు జనసేనకు ఒక అగ్ని పరీక్ష. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం కోసమే జనసేన పావులు కూడా కదుపుతుందట. అయితే ఈ ఎన్నికల్లో పోటీ విషయంలో జనసేన ముందు 2 దారులున్నాయి. మొదటి దారి బీజేపీతో పొత్తు, ఇక రెండవది ఒంటరి పోరాటం. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో బీజేపీతో అధికారికంగా పొత్తు పెట్టుకుని తమకు ఎక్కడైతే బలం ఉన్న డివిజన్లు ఉన్నాయో అవి తమకివ్వాలని డిమాండ్ చేయొచ్చు. ఇది మొదటిది. ఇక ఒకవేళ స్థానిక బీజేపీ నేతలతో సీట్ల సర్దుబాటు కుదరని పక్షంలో కొన్ని చోట్ల ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేయడం ద్వారా ఓట్ షేర్ అనేది నిరూపించుకోవడానికి ప్రయత్నించవచ్చు. అయితే వచ్చే ఎన్నికల నాటికి జనసేన బలం పెరగొచ్చా అంటే తెలంగాణలో బీఆర్ఎస్ బలహీనపడటం వల్ల ఏర్పడిన పొలిటికల్ వాక్యూమ్ ఏదైతుందో ఆ వాక్యూమ్ క్యాష్ చేసుకోవడానికి కాంగ్రెస్, మరోపక్క బీజేపీ తలపడుతున్నాయి. ఇలాంటి టైంలో ఫైట్లోకి జనసేన ఎంట్రీ సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపుతోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 0.3% ఓట్లు సాధించి
జనసేన 2 స్థానాల్లో కూడా గెలుపొందింది. అయితే పవన్ ప్రచారం చేయకపోవడం, తెలంగాణపై జనసేన అంతగా ఫోకస్ చేయకపోవడంతో అంతవరకే పరిమితమైంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన తెలంగాణ వైపు ఫుల్ ఫోకస్ పెట్టింది. వేగంగా పార్టీ ఆఫీసులు కూడా ప్రారంభిస్తోంది. ఇక ఎన్నికల సమయానికి ఒకవేళ జనసేనాని కూడా రంగంలోకి దిగి ప్రచారాలు మొదలు పెడితే జనసేనకు తెలంగాణ వ్యాప్తంగా 3% నుండి 5% ఓట్ షేర్ సాధించే ఛాన్స్‌తో పాటు జీహెచ్ఎంసీ ఖమ్మం జిల్లాలో 10 నుంచి 12% ఓట్లు దక్కించుకునే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అంటే సాధించబోయే ఓట్ షేర్ తక్కువే కాబట్టి జనసేన ఒంటరిగా సీట్లు గెలుచుకోలేకపోయినా కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ గెలుపోటములను శాసించే ఎక్స్ ఫ్యాక్టర్‌గా మాత్రం మారొచ్చు. ముఖ్యంగా తక్కువ మార్జిన్‌తో సీట్లు డిసైడ్ అయ్యే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జనసేన ఓట్లు చాలా చాలా కీలకం కానున్నాయి. దీన్ని బట్టి కింగ్ మేకర్ కాకపోయినా ఖచ్చితంగా గేమ్ చేంజర్‌గా మాత్రం జనసేన నిలిచే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా తెలంగాణలో పవన్ కళ్యాణ్ చరిష్మాకు ఎలాంటి డోకా లేదు. ఆయన సభ పెడితే లక్షల మంది యువత వస్తారు. కానీ సినిమా క్రేజ్ వేరు, పొలిటికల్ క్రేజ్ వేరు. ఇక్కడ పోలింగ్ బూత్ వరకు రాజకీయం అనేది చాలా చాలా ముఖ్యం. పవన్ ఏపీలో డిప్యూటీ సీఎంగా చాలా బిజీగా ఉన్నారు కాబట్టి తెలంగాణలో పార్టీని నడిపించడానికి బలమైన స్ట్రాంగ్ లోకల్ ఫేస్ జనసేనకు అత్యంత అవసరం. కేవలం పవన్ ఫోటో చూసి ఓట్లేసే రోజులు కావు కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపై పోరాడే లీడర్లు జనసేనకు ఎంతవరకు తయారు చేస్తుందనేదే దానిపైనే ఫోకస్ చేయాలి. సో ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ సో మరేదైనా ఎన్నికల్లో ఇక్కడ జనసేన కింగ్ మేకరా లేక గేమ్ చేంజరా? మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.